హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డే 5. సో గోకర్ణకి వెళ్తున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేసింది. సో ఈరోజు మేము ఇక్కడనే స్టే చేద్దాం అనుకుంటున్నాము, మెయిన్ బీచ్ దగ్గర. ఇక్కడ దారి పడిన పోయేటప్పుడు అక్కడక్కడ రూమ్స్వి అడ్రస్ ఉంటాయి. మీరు కావాలనుకుంటే వాళ్ళకి ఫోన్ చేసి డేకి ఎంత పడుతుంది అనేది కనుక్కోవచ్చు. గోవా ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో లెఫ్ట్ సైడ్లో ఉన్నది గణపతి దేవాలయము. ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నది మెయిన్ శివాలయం, గోకర్ణలో శివాలయం. ఈ రైట్ సైడ్లో ఉన్నది మెయిన్ ఎంట్రన్స్. అది సో మొత్తానికైతే డే 1 గోకర్ణలో మెయిన్ బీచ్కి వచ్చేసినాం. ఈరోజు మెయిన్ బీచ్ చూసేసుకొని రేపు హోమ్ బీచ్, కొట్లీ బీచ్ చూసేసుకోవాలి. దా ఇది గోకర్ణ బీచ్, మెయిన్ బీచ్ ఇది. సో ఇక్కడ బెటర్ స్నానాలు చేయకపోవడమే బాగుంటుంది. ఎందుకంటే గోకర్ణ దేనికి ఫేమస్ అంటే మెయిన్ బీచ్ దగ్గర
చాలా వరకి పెద్దలకు పిండ ప్రదానాలు చేస్తారు చనిపోయిన వాళ్ళ కోసం అని చెప్పి. సో అవి అయిపోయిన తర్వాత పిండ ప్రదానం అయిపోయిన తర్వాత అన్నీ ఇక్కడే ఈ నీళ్ళలోనే కలుపుతారు కాబట్టి బెటర్ ఇక్కడ నీళ్ళలోకి దిగకపోవడమే మంచిది. నాకు చాలాసేపటి తర్వాత అర్థమైంది ఇక్కడ అన్నీ గుమ్మడికాయలు, పూలు, ఇస్తరాకులు అవన్నీ చాలా వరకి కనిపించినప్పుడు అక్కడ అడిగిన ఎందుకు ఇవన్నీ ఇట్లా ఉంటాయంటే ఇక్కడ పిండ ప్రదానాలు చేస్తారు చాలా వరకు అందరు ఇక్కడనే వస్తారని చెప్పేసి అన్నారు. దాని తర్వాత మేము నైట్ కూడా అవుటింగ్కి కొంచెం అంతా షాపింగ్ కోసం అక్కడంతా వెళ్ళినప్పుడు చాలా వరకు మేము వెళ్ళినప్పుడు స్పెషల్గా చాలా వరకు వస్తున్నారు మా పబ్లిక్. అంటే నెక్స్ట్ డే ఏదో మంచి రోజు ఉందంట, ఇప్పుడు పిండ ప్రదానాలు చేయడానికి అంతా బుక్ చేసుకున్నారంట హోటల్స్ అక్కడ లాడ్జ్లు అవి అన్నీ. సో అందుకనే మెయిన్ బీచ్ దగ్గర అవాయిడ్ చేయండి. స్నానాలు చేసేది ఏమైనా ఉంటే చూసుకోవాలంటే జస్ట్ చూసుకోవచ్చు టెంపుల్ చూసిన తర్వాత. ఇంకోటి వేరే కుట్లీ బీచ్, మెయిన్ బీచ్ కాదు కుట్లీ బీచ్, ఇంకోటి ఓం బీచ్ బాగున్నాయి, అవన్నీ కూడా మంచిగా ఉన్నాయి. అక్కడ బెటర్ అక్కడ చేసుకోవడం మంచిది స్నానాలు. అక్కడ మేము నడిచే దగ్గర కూడా గుమ్మడికాయ పడేసిండ్రు ఇట్లా. సో అట్లా ఉంటాయి. ఎవరైనా కొత్తగా వెళ్ళినప్పుడు మెయిన్ బీచ్లో స్నానం చేయడం కొంచెం అవాయిడ్ చేస్తే బాగుంటుంది. మీరు గమనించినట్టయితే నేను కార్ పార్క్ చేసే దగ్గర కూడా మొత్తము టెంకాయలకు సంబంధించినవే ఉన్నాయి. సో అంటే బీచ్లో వేసిన తర్వాత అవన్నీ మళ్ళీ క్లీన్ చేస్తారు కదా, అన్నీ అక్కడే వేసారు. కొంచెం బీచ్ అయితే నీట్గా అయితే ఏం లేదు. సో అదంతా నాకంత మంచిగా అనిపించలేదు ఇంకా అటు సైడు ఈ మెయిన్ బీచ్ దగ్గర అంతా.